సంగారెడ్డి జిల్లాలో ప్రోగ్రెస్ యూ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో నూతన సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి హాజరయ్యారు. ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఈరోజు సంగారెడ్డి జిల్లా నూతన సంఘ భవన భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు అన్న దామోదర్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి విషంగౌడ్ గారు, గౌరవనీయ పెద్దలు మోహన్ రెడ్డి గారు, తర్వాత వెంకటరెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, అన్న గుంట లక్ష్మణ్ గారు, అందరూ కూడా పెద్దలు పిఆర్టీ పెద్దలు ఇచ్చేశారు. ఈరోజు కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది. మరి ఈ సంఘ భవన భూమి పూజ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం మరి విజయవంతం చేయడం కోసం మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 33 మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా బాధ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. చాలా శుభసూచకం. తప్పకుండా మరి అతి త్వరలోనే మేము సంఘ భవనాన్ని చాలా బ్రహ్మాండంగా కట్టడానికి నిర్ణయించుకున్నాం. మరి రాష్ట్ర శాఖ యొక్క సహకారంతో. మరి ఇంతకుముందు చెప్పారు గౌరవనీయ పెద్దలు, సమస్యల పరిష్కారం కోసం వారి ప్రయత్నం వర్క్ చేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించడం కోసం రకరకాలుగా మరి దశల వారి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. టీజీజేఏసీలో ప్రధానమంత్రి భూమికలు పోషిస్తున్నటువంటి పీఆర్టీయూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 75,000 పైగా అగ్రశ్రేణి సభ్యత్వంతో అలరారుతున్నటువంటి సంఘం మాది. కాబట్టి బలంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి మా సమస్యలు తీర్చడానికి ముందుకు రండి. లేకుంటే రాబోయే రోజుల్లో మరి ఈ ప్రభుత్వం మరి తీవ్రమైనటువంటి నిరసన ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం మరొకసారి పునరాలోచించుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తున్నా. రేపు జరగబోయేటువంటి 5వ తారీఖున జరగబోయేటువంటి టీజీజేఏసీ పక్షాన జరగబోయేటువంటి మరి సామూహిక నిరాదీక్ష కార్యక్రమంలో మన సంగారెడ్డి జిల్లా పీఆర్టీ శ్రేణులన్నీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలి. మన శక్తిని చూపెట్టాలి. 4,000 పైగా సభ్యత్వం ఉన్నటువంటి మన పీఆర్టీ శ్రేణులన్నీ కూడా మరి టీజీజేఏసీ ఆ నిరాదీక్ష శిబిరంలో పాల్గొనాలి. మరి అందరం కూడా నేను నిర్ణయించుకున్నామన్నా 50 మంది పీఆర్టీ కార్యకర్తని మనము నిరాదీక్ష కూర్చుంటున్నామా, ఒక 50 మంది వాళ్ళ పేరు కూడా ఇచ్చాము. మనము 50 మంది కూర్చుంటున్నాం సార్. మరి పెద్ద ఎత్తున కార్యక్రమం 4,000 మంది, మీరు 3,000 మంది టార్గెట్ ఇచ్చారు మాకు జిల్లా శాఖకు. మరి నిన్న ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేశారు మా టీజీ చైర్మన్ గారు. మనం కూడా అడిషనల్ సెక్రటరీ జనరల్ గా ఇక్కడ జిల్లా శాఖలో మన పాత్ర వహిస్తూ ఉన్నాం. డెఫినెట్ గా ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తాం. ప్రభుత్వం కదిలి వచ్చే విధంగా మరి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలన్నీ కూడా అక్కడ పీఆర్టీ శ్రేణులన్నీ కూడా కథన రంగం వైపు చూసే విధంగా ప్రతి ఒక్కరు ముందు కదులుతున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న మా గౌరవనీయ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూడా వారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేటి కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సంగారెడ్డి జిల్లా పక్షాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.